హైదరాబాద్లోని కర్తాలో ఉన్నటువంటి కైలాసపురిలో ఈ నెల 21 నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏర్పాట్లపై చైర్మన్ విజయభాస్కర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సరే, 21 నుంచి 31 వరకు జరిగే యాగానికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఈ యాగం ఏర్పాట్లపై. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో కర్తాల్ అనే గ్రామం దగ్గర, కర్తాల్కు 5 కిలోమీటర్ల దూరంలో కైలాసపురి అనే క్షేత్రం అండి. ఆ కైలాసపురి అనే క్షేత్రంలో 11 రోజులు డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ శాంతికి పత్రిజీ ధ్యాన మహాయాగం లక్షలాది మందితో ఆ 11 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరినీ ఎంటైర్ ప్రజానికానికి యావత్ భారతదేశం నుంచి రావాల్సిందిగా మా మనవి. అయితే ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ విషయానికి వస్తే, ఇందులో మహేశ్వర మహా మెగా పిరమిడ్ని 180 ఫీట్ బై 180 ఫీట్ ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం. ఇందులో 225 గంటలు ఏకదాటిగా విశ్వశాంతికి ధ్యానం జరుగుతుంది. దానితో పాటు దాదాపు 12,000 మంది ఉండడానికి, ఈ 11 రోజులు ఉండడానికి అన్ని అరేంజ్మెంట్ చేశాం, అకామిడేషన్స్ కూడా. ఇంకా అతి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి, లేడీస్ కానీ చిల్డ్రన్స్ కానీ ఏజ్ వైజ్ ఎవరికి వారికి మేము అన్నీ అరేంజ్మెంట్ చేశాం. ఇంకా ముఖ్యంగా ఈ 11 రోజుల కార్యక్రమంలో దాదాపు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద భోజనం కూడా వితరణ చేస్తాం. గత 2012 నుంచి ఇక్కడ ఈ యాగము చక్రము జరుగుతూనే ఉంది. ఈసారి చాలా ప్రతిష్టాకారంగా తీసుకొని, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి వారు డిసెంబర్ 21ని గ్లోబల్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. కాబట్టి ఆ గ్లోబల్ మెడిటేషన్ డే కార్యక్రమం కూడా మేము డిసెంబర్ 21 నాడు ఉదయం 10 గంటలకు జరుపుకుంటున్నాం. ఇది మొత్తం ఎంతమంది ధ్యానులు వచ్చే అవకాశం? దాదాపుగా 75,000 నుంచి 1,00,000 మంది వస్తారని అంచనా. వారికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నాం? చెప్పాను కదా సార్, 15,000 మంది ఉండడానికి అకామిడేషన్ చేస్తున్నాం. తర్వాత టాయిలెట్స్ అయితే అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. భోజనానికి 10 లక్షల ప్లేట్లు భోజనం పెట్టడానికి కూడా అరేంజ్మెంట్. ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది వసుదైక కుటుంబం, మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరూ కలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ 11 రోజులు ఈ అందరం కలిసి మెలిసి ఉండి అందరి యొక్క అనుభవాలు పంచుకొని ప్రపంచ శాంతికి జరుగుతున్న ఇది ఉద్దేశం. వస్తారు, ఇండియా నుంచి వస్తారు, నార్త్ ఇండియా నుంచి వస్తారు, చాలామంది వస్తారు. ఈ 11 రోజులు జరగబోయే ఈ మహాయాగానికి దేశవ్యాప్తంగా ధ్యానులు వచ్చే అవకాశం ఉంది. దాదాపు వచ్చే ధ్యానులందరికీ కూడా ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేశామని చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ హర్షతో శ్రీధర్, TV9 హైదరాబాద్.